రాయలసీమ పల్లె పదాల్లో భాగంగా ఈ వారం 9వ భాగంలోకి చేరుకున్నాము. గత భాగంలో ఆకురాయిని వివరించే సమయంలో సమయం విడిది అయిపోతుందని చెప్పి త్వరగా ముగించాను. ఆకురాయి అంటే ఇట్లా కచ్చులుగా ఉంటుంది. అంటే ఏదన్నా పదును చేసుకోవడానికి వీలుగా దానిపైన పట్టి మచ్చికొత్తులు లాంటిది ఏదన్నా అట్లా ఇట్లా అనడం వల్ల ఈ మొద్దుబారినటువంటి కత్తులు పదునుగా తయారవుతాయి. సో అట్లా అంటే ఆకురాయి అంటారు. అరే ఈ కట్టెలు కొట్టను పోవాలా, ఆకురాయి దగ్గర రొంత పచ్చికొత్తులు అంతా పదును చేసుకొని రాపో అని చెప్పేసి అంటారు. ఈ ఆకురాయి అనేది కూడా ఒక మాండలికంగా మనం చూడొచ్చు. అట్లే ఆగడం చేయడం. ఆగడం అంటే వృధా చేయడం. ఏంది నీళ్ళన్నీ అట్టా ఆగడం చేస్తున్నావు, మళ్ళీ తాగడానికి ఆడ నుంచి వచ్చాయి పోయి అని చెప్పేసి అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు వస్తుంటారు. ఆగడం చేయడం అంటే వృధా చేయడం అనే దానికి బదులుగా ఆగడం చేస్తుండారని చెప్పి అనేటటువంటి పదాన్ని రాయలసీమలో ఎక్కువగా ప్రయోగిస్తారు. అట్లే ఆగమేఘాన రావడం. ఏమైందిరా అంతగా ఆగమేఘాన వచ్చాడావు, ఏమైనా జరిగిందా ఏంది అనేసి అంటుంటావు. అంటే ఉన్నట్లుండి ఒక్కసారిగా తొందరపాటుతనంతో పరిగెత్తుకుంటూ రావడం, ఇట్లాంటి సందర్భంలో ఆగమేఘాన వచ్చినాడు రైడు అని చెప్పేసి ఈ ప్రయోగిస్తుంటారు ఈ పదాన్ని. అట్లే ఆగితం నా బట్ట. అంటే ఏదైనా కొంచెం చిన్నగా కొద్దిగా జరిగిన దానికి అతిగా బాధపడడం కానీ, అతిగా ఏడవడం కానీ ఎవరైనా చేస్తే పిల్లలు కానీ ఎవరన్నా వాడొట్టి ఆగితం నా బట్టలే, అది ఏమైందని అంతగా వాడు ఏడుస్తాడాడు అని చెప్పేసి అంటుంటారు. ఈ ఆగితం నా బట్ట అనేది కూడా ఒక సంబోధనగా, అంటే కొంచెం జరిగిందని ఎక్కువగా భావించేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఆగితం నా బట్ట నాయలు వాడంతా అని చెప్పేసి అంటుంటారు. అట్లే ఆటలమ్మ, ఇది ఒక మసూచి లాంటిది, అమ్మవారు పోసిందని చెప్పేసి అంటుంటారు. అట్లా ఆటలమ్మ పోసిందని చెప్పి ఇట్లా ఎక్కువగా వేసవి కాలంలో వచ్చేటటువంటి ఒక మసూచిని ఆటలమ్మ పోసిందమ్మి పిల్లగానికి, బయట ఆడే తిరగనే ఆకండి, వ్యాపాకి తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టండి అని చెప్పేసి అంటారు. అట్లా పోసిన వాళ్ళని, అమ్మవారు పోసిన వాళ్ళు కానీ ఆటలమ్మ పోసిన వాళ్ళని ఒక మంచం దగ్గర ఉంచి ఒక చెంబులో నీళ్ళను ఉంచి వేపాకు మంటలు దాంట్లో పెట్టి ఆ నీళ్లను వచ్చిన వాళ్ళ మీద చల్లుతారు. అంటే వేపాకులో మనకు ఈ బ్యాక్టీరియాని నశింపజేసేటువంటి శక్తి ఉంటుందని చెప్పి మనకు ఒక ఆచారమైనా కూడా, ఒక అనాగరికంలాగా అనిపించినా కూడా ఆ మంచం చుట్టూ వేపాకులను ఎక్కువగా పెడతారు. వచ్చిన వాళ్ళు కూడా ఆ వేపాకు నీళ్ళు చల్లుతారు. ఇది ఆటలమ్మ అని చెప్పి, లేదంటే అమ్మవారు పోయడం అని చెప్పి. ఇది 8వ భాగం. వచ్చే 9వ భాగంలో మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను.